తెలంగాణలోని మారుమూల ప్రాంతమైన పాల్వంచలో ఒక సాధారణ ఉపాధ్యాయునిగా విద్యావేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి నేడు ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం పై దేశం గర్వించేలా అద్భుతాలు సృష్టిస్తున్నారు. విలిన్ బయోమెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఎడమకంటి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న 56వ ప్రపంచ ఆర్థిక సదస్సులో దాదాపు 2,200 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలతో అందరినీ దృష్టిని ఆకర్షించారు. కేఎల్ఆర్ సంస్థల నుంచి దావోస్ వరకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రస్థానం పాల్వంచలోని ప్రసిద్ధ కేఎల్ఆర్ విద్యా సంస్థల నుంచి ప్రారంభమైంది. తన మామగారు దివంగత డాక్టర్ కె లక్ష్మారెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆ సంస్థల సెక్రటరీగా ఆయన ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. పాల్వంచలోని ఆ మట్టిలో నేర్చుకున్న క్రమశిక్షణ కార్యదక్షతే నేడు తనను ఈ స్థాయికి చేర్చాయని గర్వంగా చెబుతుంటారు. పాల్వంచలో కేఎల్ఆర్ సంస్థల సెక్రటరీగా నేను నేర్చుకున్న పాఠాలే నేడు దావోస్లోని ఈ గ్లోబల్ బోర్డు రూమ్లో నిర్ణయాలు తీసుకోవడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చాయి అని డాక్టర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్రలో 2,010 కోట్ల ఫార్మసిటీ స్విట్జర్లాండ్కు చెందిన స్క్రాప్ గ్రూప్ ఏజీ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వంతో డాక్టర్ రెడ్డి చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. నాసిక్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మసిటీ 2,100 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నాసిక్లో భారీ ఫార్మ్ హబ్ను నిర్మిస్తున్నారు. భారీ ప్రాజెక్టులో విలన్ బయోమెడ్ లిమిటెడ్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించనుంది. కేరళలో 100 కోట్ల మెడికల్ హబ్ మెడికల్ డివైస్ తయారీ రంగంలో కేరళ ప్రభుత్వంతో డాక్టర్ రెడ్డి 100 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా ఖతార్ దేశానికి చెందిన పెట్టుబడిదారులతో కూడా డాక్టర్ రెడ్డి చర్చలు జరిపారు. విలన్ బయోమెడ్ సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పాల్వంచ గడ్డపై ఒక సామాన్య నేపథ్యం నుంచి మొదలై నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ వంటి అగ్రనేతల సమక్షంలో భారీ ఒప్పందాలు కుదుర్చుకునే స్థాయికి ఎదిగిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రస్థానం తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకం.